తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమేడియన్స్ అందరూ హీరోలుగా మారుతూ వాళ్ల లక్కును పరీక్షించుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు చాలామంది కమేడియన్స్ హీరోలుగా మారారు. అందులో కొంతమంది సక్సెస్లను దక్కించుకుంటే మరికొంతమంది మాత్రం ఫెయిల్యూర్స్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సప్తగిరి లాంటి నటుడు కమేడియన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే సప్తగిరి ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆయన చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ప్రసాద్ అనే వ్యక్తి మలేషియాలో ఒక హోటల్ పెట్టుకుని నెలకు 4 లక్షల రూపాయలను సంపాదిస్తూ ఉంటాడు. 36 సంవత్సరాలున్న ఈ వ్యక్తికి పెళ్లి కాకపోవడంతో సంబంధాలను చూస్తూ ఉంటాడు. ఇక బిళ్ళా నాన్న కట్నం మీద ఆశతో ఏదో ఒకటి చెబుతూ తన పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, ఏజ్ దాటిపోతే పెళ్లి చేసుకున్నా వేస్టే అని భావించే ప్రసాద్ పెళ్లి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి ప్రియాంక శర్మ అనే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ అమ్మాయి ఫారినర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. మరి ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కనెక్టివిటీ కుదిరింది, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, మొత్తానికైతే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే గనక ఈ సినిమా కథ అవుట్డేటెడ్ కథ అనే చెప్పాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రావాల్సిన కథతో ఇప్పుడు సినిమా చేశారు. అయినప్పటికీ ట్రీట్మెంట్లో ఏమైనా కొత్తదనాన్ని చూపించారా అంటే అది లేదు. రొట్టె ఫార్ములాలో సినిమా సాగుతూ ఉంటుంది. మొదటి నుంచి సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయటంలో ఏమాత్రం సక్సెస్ని సాధించలేకపోయింది. సీన్కి మధ్య ఒక ఫ్లో అయితే లేకుండా పోయింది. ఇక ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా వరకు బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇందులో ఒక్కటి కూడా ప్లస్ పాయింట్ లేదని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అక్కడక్కడ చిన్న జోకులు ఉన్నప్పటికీ అది అవుట్డేటెడ్ కామెడీ అనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా ప్రేక్షకుడు పూర్తిగా అయితే నవ్వడు. మరి ఇలాంటి ఒక అవుట్డేటెడ్ కథతో సప్తగిరి ఎందుకు సినిమాలు చేశాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక దర్శకుడు సినిమాని డ్రైవ్ చేసిన విధానం అస్సలు బాలేదు. సినిమాకి మ్యూజిక్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. కీలకమైన కొన్ని ఎమోషనల్ సీన్స్ని కూడా దర్శకుడు క్యూరియాసిటీతో తెరకెక్కించలేకపోయాడు. మొత్తానికైతే ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నాడనే చెప్పాలి. మరి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గనక సప్తగిరి మెయిన్ లీడ్లో నటించాడు. అతను అంతో ఇంతో కామెడీ చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా రైటింగ్లో దమ్ము లేకపోవటం వల్ల అతని కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. చాలా రోజుల తర్వాత ఆయన సినిమా హీరోగా చేశాడు కాబట్టి ఈ సినిమా అయినా సక్సెస్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సప్తగిరి యాక్టింగ్ బాగున్నప్పటికీ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఇక సప్తగిరి సినిమా హీరోగా చేసే కంటే కమేడియన్గా చేసుంటే బెటర్ అనే ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. నటుడిగా మాత్రం సప్తగిరి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ సైతం తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించింది. సత్యసాయి శ్రీనివాస్, ప్రమోదిని, రోహిణి లాంటి నటులు కొంతవరకు సినిమాని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ల కామెడీతో పెద్దగా కొత్తదనం లేకపోవటం వల్ల వాళ్ళు చేసిన యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది గానీ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చలేకపోయింది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక ఈ సినిమాకి మ్యూజిక్ అంతగా బాగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అసలు ఏమాత్రం జాగ్రత్త వహించకుండా సినిమాను ముందుకు నడిపించారు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని షాట్స్ ఓకే అనిపించినప్పటికీ ఓవరాల్గా మాత్రం సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు భారీగా మైనస్ అయ్యిందనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి. ప్లస్ పాయింట్స్ వస్తే గనక సప్తగిరి యాక్టింగ్ మాత్రమే. మైనస్ పాయింట్స్ అవుట్డేటెడ్ కథ, మ్యూజిక్, డైరెక్షన్.